మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మరియు భావోద్వేగపూరితమైన పాత్రలలో కర్ణుడు ఒకరు. ఆయనను దానవీర శూర కర్ణ అని పిలుస్తారు. కర్ణుడి జీవితం పుట్టినప్పటి నుండి మరణం వరకు పోరాటాలమయం. కుంతీదేవికి వివాహం కాకముందే దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహంతో కర్ణుడు జన్మించాడు. లోకాపవాదానికి భయపడి కుంతీదేవి శిశువును ఒక పెట్టెలో ఉంచి గంగానదిలో విడిచిపెట్టింది. ఆ బిడ్డను ధృతరాష్ట్రుని సారథి అయిన అధిరథుడు, ఆయన భార్య రాధ పెంచుకున్నారు. అందుకే కర్ణుడిని రాధేయుడు అని కూడా అంటారు. కర్ణుడు గొప్ప యుద్ధ వీరుడు కావాలని కోరుకున్నాడు. అయితే సూతపుత్రుడనే కారణంతో ద్రోణాచార్యుడు ఆయనకు విద్యను నేర్పించడానికి నిరాకరించాడు. దీనితో కర్ణుడు బ్రాహ్మణుడి వేషంలో పరశురాముడి వద్ద శిష్యుడిగా చేరి అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. కాని కర్ణుడు క్షత్రియుడని తెలుసుకున్న పరశురాముడు, అత్యవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తుకు రాదు అని శపించాడు. రాజకుమారుల అస్త్ర ప్రదర్శన సమయంలో కర్ణుడిని కులం పేరుతో అవమానించినప్పుడు దుర్యోధనుడు అతడికి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసి గౌరవించాడు. ఆ కృతజ్ఞతతో కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడికి అండగా నిలిచాడు. వీరిద్దరి స్నేహం భారతంలో ఒక గొప్ప ఉదాహరణ. కర్ణుడు తన జీవితంలో 2 ప్రధాన శాపాలను పొందాడు. పరశురాముడి శాపం. కర్ణుడు బ్రాహ్మణుడననే అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడని తెలిసి, అత్యవసర సమయంలో నీ విద్య నీకు గుర్తుకు రాదు అని పరశురాముడు శపిస్తాడు. భూదేవి శాపం. ఒక ఆవు దూడను చంపినందుకు మరియు భూమిపై ఒలికిన నేని పిండటానికి ప్రయత్నించినందుకు యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అని శాపం పొందుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా ఉన్నాడు. యుద్ధం చివరిలో తన రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు ఆయుధం లేని స్థితిలో ఉన్న కర్ణుడిని కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు సంహరించాడు. చనిపోయే వరకు కర్ణుడు తన ధర్మం మరియు స్నేహం కోసమే బతికాడు. అన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా తన దానగుణాన్ని మరియు ఇచ్చిన మాటను వదులుకోని ధీరుడు కర్ణుడు. అందుకే ఆయనను మహాదాత అని కొలుస్తారు. కర్ణుడి జీవితంలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించే ఘట్టమేది? దాని గురించి నేను మరిన్ని వివరాలు చెప్పమంటారా?